హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇక్కడ నేను సింక్ క్లీన్ చేస్తున్నాను. డైలీ రొటీన్ ఇలాగే ఉంటుందండి నాది. నేను నైటే బాత్రూమ్లు క్లీన్ చేసి పెట్టుకుంటాను. మార్నింగ్ ఒక 2 బకెట్ల నీళ్ళు వేసేస్తాను. ఇంకా పిల్లలు ఆరోగ్యం బాత్రూమ్లలోనే ఉంటుందండి. వాళ్ళకి ఏదో ఒకటి ముట్టుకొని మళ్ళీ సరిగా అది సేఫ్ వాష్తోని కొంచెం కడుక్కోకపోతే చేతులు చాలా బాగుండయండి. శానిటైజర్స్తోని నీట్గా పోదు. ఇంకా ఇవి దులిపేస్తున్నానండి. ఈ వాయిస్ ఎవరికో దండం అండి. ఇప్పటిదాకా నేను వాయిస్ చెప్పాను, మళ్ళీ అప్లోడ్ కాలేదు. ఎంత విసుగు వస్తుందండి. పిల్లలేమో డిస్టర్బ్ చేస్తారు. బయట ఉల్లిపాయలు అమ్మేవాళ్ళు ఏదో బండిల సౌండ్ అలా వస్తే కాపీరైట్ పడుతుందని ఈ వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఈ కష్టం పగోడికి కూడా రావద్దండి. 2 సార్లు వాయిస్ ఓవర్ ఇచ్చినా పోయిందండి. మార్నింగ్ ఇంకా సోఫాలు సర్దుకున్నాను, ఊడుస్తున్నానండి. నేను మార్నింగ్ 4:30కి లేస్తాను. 4:30 to 5 కొంచెము టీ పెట్టేసి కొంచెం రైస్ పెట్టేసి వాకింగ్కి వెళ్ళొస్తాను. ఇంకా బయట ఊడ్చి చల్లుతాను. హాఫ్ అన్ అవర్లో ఈ పనులు చేస్తానండి. ఇంకా వచ్చిన తర్వాత కుకింగ్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, డైనింగ్ టేబుల్ సర్దుతున్నాను. వాకింగ్ బయట కన్నా వెళ్తాం, లేకపోతే టెర్రస్ పైన అయినా చేస్తాం ఫ్రెండ్స్. మేము ఈ డైనింగ్ టేబుల్ మీద ఊడ్చుకొని అంటే ఒక క్లాత్తో ఇలా తుడిచానండి. కొంచెం కాలిని వేసేసి తర్వాత పచ్చి క్లాత్తో తుడిచాను. లైనింగ్ క్లాత్ తుడవడానికి పెట్టుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. నేను లైనింగ్ క్లాత్ అండి, అది చాలా మంచిగా నీట్గా పోతుంది. ఏమన్నా ఊరుకుంటే ఉతుక్కోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి. పల్చగా ఉంటుందని ఒక 1/2 మీటర్ ముక్క వైట్ కానీ బ్లాక్ కానీ ఇలా తీసుకోండి, చాలా చక్కగా ఉంటుంది. చాలా బాగుంటుందండి ఇలా చేయడం వల్ల. అయిపోయింది. డైనింగ్ టేబుల్ కొంచెం కాలింతో తుడిచాను. మళ్ళీ ఇప్పుడు వాటర్ క్లాత్తో తుడుస్తున్నాను. అప్లై చేసిన క్లిప్ మిస్ అయిందండి. ఇంకా నేను బయట చిమ్మానండి, చిమ్మిన వీడియో మిస్ అయింది. ఇప్పుడు అలుకు చల్లుతున్నాను. నాకు శుక్రవారం పూట అలుకు చల్లడం చాలా ఇష్టము, కానీ పేడ ఎక్కువ దొరకదండి. చిన్నప్పుడు మా అమ్మ అనేది, పెండ ఎందుకు చల్లుతావే మమ్మీ, అది ఎట్లా స్మెల్ వస్తుంది అని. ఇప్పుడేమో పెండ కోసం బాధపడుతున్నాను నేను. ఫ్రైడే వస్తే చల్లుదామంటే దొరకదండి ఇక్కడ. నాకు పేడతో అల్లిన వాకిలు అంటే చాలా ఇష్టం. ఇంకా పేడ కలర్ కూడా లేదండి ఈరోజు. ముగ్గువాడ వస్తాడంటే రాలేదు, మొన్న వేసాను అయిపోయింది. ఇంకా నార్మల్ వాటరే చల్లుతున్నాను. మార్నింగ్ అండి ఇది 5కి. చూడండి ఎంత చీకటి ఉందో. మా దగ్గర పాములు తిరుగుతుంటాయి. అది కూడా భయంగానే చేస్తుంటాను నేను బయట పనులు. ఇంకా చేస్తేనేమో 9 అవుతుందండి. ఇంకా లోపలికి వెళ్ళి కిచెన్ వర్క్ చూసుకున్నామంటే మార్నింగ్ 5కే ఇక్కడ పని వేసేసుకున్నాం అనుకో, ఇంకా బయట పని అయిపోతుంది, హ్యాపీగా ఉంటుంది. కిచెన్ వర్క్ అయిపోగానే ఇంకా దీపం పెట్టేసుకోవచ్చు, ముగ్గులు వేసినవి ఉంటే. మీలో ఎంతమందికి ఇష్టం అండి ఇలా మట్టి వాకిలి? నాకు మట్టి వాకిలే ఇష్టం అండి. ఇట్లా బండలు వేసుకుంటే అంత బాగా అనిపించదు. అలుక్కోవడం ఇష్టం అండి నాకు, ఎర్రలుకు పెండ. మా సార్ అయితే ఎందుకు అంత కష్టపడుతూ అంటారు, కానీ చాలా బాగుంటుందండి పేడతో అలికితే. నెక్స్ట్ వీక్ అయినా పేడ దొరుకుద్దో ట్రై చేస్తా ఫ్రెండ్స్. వాకిలి చిమ్మడం అయిపోయింది. ఇప్పుడు ఈ పెరుగు అండి, ఈ పెరుగు కొద్దిగా గిన్నెలో తీసుకొని అందులో పసుపు కలుపుకొని గడప కడిగిన తర్వాత అప్లై చేసుకోవాలండి. చాలా చక్కగా ఉంటుంది. గడప చూడండి ఇప్పుడు ఎలా ఉందో. ఇది పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి, పచ్చగా మెరిసిపోతుందండి. లక్ష్మీదేవి మన ఇంట్లో దిష్టి వేసుకున్నట్టే అనిపిస్తుంది, అంత పచ్చగా గడప కలకల్లాడుతూ కనిపిస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి ఈ టిప్పు. ఇప్పుడు నేను ఇక్కడ మొత్తం కడిగానండి. కడిగిన తర్వాత మళ్ళీ గడప నీళ్ళు పడ్డాయి కదా, ఇది ఒక క్లాత్తో తుడిచేస్తాను నేను. గడప తుడవడానికి కిచెన్ కౌంటర్ టాప్ పైన నీట్గా ఉండే క్లాత్లు పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది తుడిచినప్పుడు. ఎలాంటి చిన్న చిన్న జీవులు రావండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.
అలా తుడవడం వల్ల చాలా చక్కగా ఉంటుంది. ఇంకా అప్లై చేస్తున్నాను నేను. ఇలా పేస్ట్ అప్లై చేసి చూడండి ఎంత చక్కగా ఉంటుందో. కొంచెం కెమెరా చూస్తున్నాను ప్లే చేశానా లేదా అని, ఇదో టెన్షన్ అండి. ఆ ప్లే బటన్ ఒత్తకపోయినా కూడా రికార్డ్ అవ్వదు. చూసొచ్చి ఇంకా అప్లై చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రతి శుక్రవారం నేను ఇలా అప్లై చేస్తానండి. పెరుగు కొద్దిగా పసుపు కలిపి చాలా బాగా కనిపిస్తుందండి పచ్చగా. పసుపుకే వన్నె వస్తుందండి. పసుపు పెట్టుకుంటే వన్నె వస్తుంది అంటారు కదా, పసుపుకే ఇంకా వన్నె వచ్చినట్టు ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా పెరుగు పసుపు కలిపి అప్లై చేయండి, ఎంత బాగుంటుందో. అమ్మవారికి పాలు పెరుగు ఉంటుంది అండి. పాలల్లో పెరుగులో అమ్మవారు ఉంటుంది కదండి. ఇప్పుడు ఫ్రైడే ఇలా అలుక్కోవడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవినే మనం పెరుగుతో అలంకరించినట్టు ఉంటుంది. చూడండి ముగ్గు పెడుతున్నాను. నాకు ఫాస్ట్ ఫార్వర్డ్ కానీ స్లోగా పెట్టడం కానీ రాదండి. ఇంకా తెలుసుకుంటున్నాను. యూట్యూబ్లోకి వచ్చిన తర్వాతనే ఫోన్ మీద పట్టు సాధిస్తున్నాను. అంతకుముందు నాకు ఏమో ఫోటోలు తీసినా అవి డిలీట్ అయినాయా ఉన్నాయా తెలియదండి. ఇలా మా అమ్మ చిన్నప్పటి నుంచి నాతో గడప పనులు చేయించేది, ముగ్గు పనులు చేయించేది. అలా చేయించడం వల్లనే నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ అండి ఇవి చేయడం. నేను మా స్వీట్కి కూడా అందుకే చెప్తుంటాను పనులు. పూజ రూమ్లో పువ్వులు పెట్టమ్మా, పువ్వులు కోసుకురా, తులసి కోట దగ్గర కొంచెం ముగ్గేయని. నేను చేయలేక కాదండి, చిన్నప్పటి నుంచి చేస్తే అలవాటు అయిపోతుంది, ఇష్టం పెరుగుతుంది ఆ పని మీద. ఇప్పుడు మా ఇంట్లో నేనే చేసేదాన్ని ఈ పని. అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ నాతోనే చేయించేది. పండగలు వచ్చినా ఏ వచ్చినా ముగ్గులు పెట్టడం, ఇట్లా అలకడము. ఎంత నీట్గా ఉందండి లక్ష్మీదేవి కళ ఉట్టి పడుతుంది కదా. నేను ఇంకా స్నానం చేసిన తర్వాత పువ్వులు పెడతానండి గడప పైన. నైట్ పనంతా అయిపోయిన తర్వాత స్నానాలు చేసే పడుకుంటాను ఫ్రెండ్స్. నేను చికాకు అనిపిస్తుంది గిన్నెలు తోమి ఆ పని చేసి. ఇంకా లేవగానే ఇంకా చేసి 6 గంటలే అవుతుంది కదా నేను స్నానం చేసి కూడా. 11, 12ంటికి స్నానం చేసి పడుకుంటాను నేను. ఎక్కువ స్నానం చేసేవాళ్ళు తక్కువ జబ్బు పడతారండి. మీరు కూడా 2 సార్లు స్నానం చేయండి, వీలైతే చర్మ సమస్యలు రావు. ఈ స్టెన్సిల్స్ తీసుకోండి, ఇవి హంసలు అండి. ఈరోజు వేస్తున్నాను నేను. హంసలో నెమల్లో అండి ఏదో ఒకటి. ఇంకా ఇటొకటి వేస్తున్నాను. ఎక్కువ శాతం మా స్వీటే వేస్తుంది. మమ్మీ నేనేస్తా అంటుంది. ఈ స్టెన్సిల్స్ పిల్లలు కూడా చేసేస్తారండి ఈజీగా. మీకు 7-8 సంవత్సరాల పిల్లలు ఉన్నారంటే ఈ స్టెన్సిల్స్తో వేసేయమంటే వాళ్ళే వేసేస్తారు, మనకు పనులు ఎక్కువ ఉన్నప్పుడు పండగలప్పుడు. ఇంకా ఇక్కడ ముగ్గేస్తున్నానండి, 7 చుక్కల ముగ్గేస్తున్నాను. బాగుంటుంది. వీధి లైట్ ఉందా లేదా అని చూస్తున్నానండి నేను. ఎంతో చక్కగా వచ్చింది చూడండి ముగ్గు. 7 చుక్కల ముగ్గు, దీపాల ముగ్గు నాకు చాలా ఇష్టము. నేను డైలీ ఇదే టైంకి వేస్తానండి ముగ్గు. కానీ అది ఇంకా ముగ్గు వీడియో పెడదామంటే ఇలాగే నీడు ఉంటుంది. ఇందులో ముగ్గు నింపి పెట్టుకుంటానండి నేను. జాజి అలుక్కుంటాను. నన్ను ఎంత తిట్టినా కూడా నాకు ఆ జాజి అలకడం చాలా ఇష్టం అండి. చాలామంది అంటారు బండలు ఉన్నాయి కదా, బండల మీద పెయింట్ వేశారు కదా, మళ్ళీ ఎందుకు అలకడం అని. నాకు అలా అలికితే మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి. ఇప్పుడు ఇక ఈ కొంచెం తడిగా ఉండగానే దీన్ని అప్లై చేస్తాను నేను. తర్వాత నీట్గా ఉంటుందండి, పోదు, తొందరగా పోదు. ఇక్కడ జాజి అలికాను, దీనిపైన కూడా వేసేస్తున్నాను. దీపం ముగ్గు వేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టం ఈ దీపం ముగ్గు. ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఆ గిరకా ప్లస్ ఇది 2 స్టెన్సిల్స్ వచ్చినాయి ఎక్స్ట్రా. 250 రూపీస్ అయింది. టీ ఇలా పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుందండి, పొంగదు. ఇలా స్పూన్ వేయడం వల్ల, లోపల స్పూన్ వేసినా ఏం కాదు, ఇలా పైన పెట్టినా ఏం కాదు. కొద్దిగా చివర్లకు నెయ్యి అప్లై చేసినా కూడా బాగుంటుందండి, పొంగకుండా ఉంటుంది టీ. మా బావ కోసం టీ కలిపాను, తీసుకెళ్తున్నాను నేను. మీలో ఎంతమందికి టీ ఇష్టం అండి పొద్దున్నే? నేను ఎక్కువ తాగితే తాగుతాను, లేకపోతే లేదండి. డీటాక్స్ వాటర్ తాగుతాను. ఇంకా హోలీ కోసం పిల్లలు ఇది రిపేర్ చేయమంటున్నారు, అదేమో పాడు చేసేసుకున్నారండి. ఈరోజైతే పిల్లలు
ఒకటే అల్లరండి. నాకైతే హెడేక్ వచ్చి పడుకున్నాను మధ్యాహ్నము. మా పిల్లలు ఎక్కువ అల్లరి చేయరు, కానీ ఇంకా మమ్మీ మమ్మీ అని పిలుస్తుంటారు దేనికో దానికి. చూడండి, టీచర్లకు నిజంగా ఎంత ఓపిక అండి, ఎంతమంది పిల్లల్ని భరిస్తారు వాళ్ళు. వాటర్ తీసుకొచ్చి ఇలా బకెట్లో కలుపుతుంది. డాడీ లేచినాక కలర్స్ తెస్తానన్నా వింటలేదు. పోయింది కుంకుమ కలర్ తెచ్చుకుందండి. ఇంకేం చెప్పాలి, కుంకుమ కలర్ మా ఇంట్లో ఉంది ఆల్రెడీ. మెత్తగా ఉండే కలర్స్ తెచ్చుకో బుజ్జి అని చెప్పిన. మనం గడపల మీద అదే వాకిట్లో వేస్తాం కదా, అలాంటి రంగులు తెచ్చుకుంది. ఇంకేం చెప్పాలి. ఇక పండగ పూట షాప్కి రిటర్న్ పంపలేము. ఇక్కడ వాటర్ ఫిల్ చేస్తుందండి బెలూన్స్లలో. పిల్లల మీద కొడుతుందట. ఇవో 5-6 ప్యాకెట్లు తెచ్చుకుంది పిల్ల. మా బడ్జెట్ పద్మనాభంకు ఈ పిల్లకు సరిపోయిందండి. ఈమె ఖర్చు ఎక్కువ, మా ఆయన ఎక్కువ ఖర్చు పెట్టనీయడు. ఈ కాలంలో ఇలా పొదుపు చేసే మంది ఎంతమంది ఉంటారండి. నేను అదృష్టవంతురాలనే అండి. పొదుపు చేయడము ఒక కళ అండి, అందరికీ రాదు. చూడండి ఊదుతుంది. అందరికీ హ్యాపీ హోలీ అండి వన్స్ అగైన్. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ప్లీజ్ మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ హ్యాపీ హోలీ.